మెచ్చ నాగేశ్వరరావు. ఇది పేరు కాదు, ఒక ప్రభంజనం. ఈ రాజకీయ ప్రస్థానం ఇప్పటిది కాదు. 1982లో శ్రీ నందమూరి తారక రామారావు గారి పిలుపుతో ఏర్పడిన టీడీపీ పార్టీలో అన్నగారి సమక్షంలో ఒక యువ కార్యకర్తగా చేరి సిద్ధాంతాలే శీర్షికగా, పార్టీయే ప్రాణంగా, ఒక సాధారణ కార్యకర్తగా తెలుగుదేశం జెండాను మోసి తుమ్మల నాగేశ్వరరావు గారి కుడిభుజంగా, శిష్యుడిగా, ఇప్పటికీ వారినే తన రాజకీయ గురువుగా సంబోధిస్తూ అంచెలంచెలుగా ఒక కార్యకర్త నుండి మండల యువజన విభాగం అధ్యక్షుడిగా, మండల పార్టీ అధ్యక్షుడిగా, 2 పర్యాయాలు ముద్దులగూడెం సర్పంచ్గా, జిల్లా పార్టీ కార్యవర్గం సభ్యుడిగా, టీడీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా, 2014లో అశరావుపేట నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వచ్చారు. 30 ఏళ్లు పార్టీ కోసం నిజాయితీగా, నిస్వార్థంగా పనిచేసి 2014 అశరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ సాధించారు. కానీ కొందరు కొమ్ములాటల వల్ల కేవలం 800 ఓట్లు స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయినా నిరుత్సాహపడకుండా పార్టీ తెలంగాణలో అధికారంలో లేకున్నా ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని కార్యకర్తలకు ధైర్యం చెప్తూ తాను ఒక కార్యకర్తగా పార్టీని కాపాడుకుంటూ వచ్చారు. మెచ్చ నిజాయితీకి 2018లో మళ్లీ టికెట్ దక్కడం, గెలవడం అందరికీ తెలిసింది. ఏంటంటే తర్వాత జరిగిన పరిణామాలు, తెలంగాణలో అప్పటి పరిస్థితుల దృష్ట్యా 2 రాష్ట్రాల్లో పార్టీ అధికారంలో లేకపోవడం, మన తెలంగాణలో టీడీపీ గెలిచినవి 2 సీట్లైనా చివరికి ఒంటరిగా మిగిలిన తెలుగుదేశం పార్టీని మెచ్చ నాగేశ్వరరావు గారు ముందుండి నడిపించారు. ఈ రోజు మేము గొప్ప, మేమే గొప్ప అని కాలరెగరేసిన వాడికి ఎప్పటికీ అర్థం కాదు. పార్టీ జెండాని గుండెకి హత్తుకున్నోడికి ప్రత్యక్షంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాబు గారికి కష్ట నష్టాల్లో అండగా ఉన్నారు. కానీ బరువులు మోసే గుండె కూడా ఏదో ఒక రోజు బరువెక్కుతుంది. ఎంత కష్టమైనా పోరాడుదాం అని నిశ్చయించుకున్న ఒక అనుకోని ప్రమాదం ప్రపంచాన్ని చిన్నాభిన్నం చేసింది. ప్రపంచాన్ని కోవిడ్ మహమ్మారి కుదిపేసింది. అసలే ఒక్కగానొక్క టీడీపీ ఎమ్మెల్యే, పైగా ప్రతిపక్షం. ఆయనకి ఉన్నంతలోనే కోవిడ్ కాలంలో ఎంతో మందికి సేవ చేశారు. వందలాది మందిని హాస్పిటల్కి పంపి ఆదుకున్నారు. ఏ మీడియా ఆ సేవలకు వేదిక కాలేదు. మనం చేసే మంచి 10 మందికి తెలియాల్సిన అవసరం లేదు అనే వ్యక్తిత్వం ఆయనది. ఇప్పుడు 10 రూపాయలు ఇచ్చి 10 సార్లు ఫోటోలతో, పాటలతో చెప్పుకునే వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. ఒక పక్క సంక్షేమం సన్నబడింది, అభివృద్ధి అడుగంటింది. అన్నవాడిని ఆదుకోవాలని ఉన్న పేరుకే ఎమ్మెల్యే, పవర్స్ అంతా అధికారం పార్టీకే అని ఒక తెలియని ఆవేదన వెంటాడుతూనే ఉంది. ప్రజా సంక్షేమం కోసం సిద్ధాంతాలు సమిధలయ్యాయి. సంఘర్షణ శిఖరానికి చేరింది. ఎన్నో నిద్రలేని రాత్రులు. పార్టీని వదలాలని లేకపోయినా గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచనలు. వెంటనే బాబుగారితో విషయం విన్నవించుకున్నారు. ప్రజా సంక్షేమం మనకి ముఖ్యమని ఆయన అనుజ్ఞ ఇవ్వడం, 2021 ఏప్రిల్ నెలలో నియోజకవర్గ అభివృద్ధికి అండగా ఉంటా అని కేసీఆర్ గారు హామీ ఇవ్వడం, కేసీఆర్ గారి సమక్షంలో గులాబీ నీడన చేరడం, అతి కొద్ది కాలంలోనే కేసీఆర్ గారికి దగ్గరవడం, ఇచ్చిన మాట ప్రకారం మెచ్చా గారిని కేసీఆర్ గారు హక్కున చేర్చుకోవడం, 100 కోట్ల రూపాయలు అభివృద్ధికి నిధులు కేటాయించడం, అనతి కాలంలోనే అశరావుపేటను అభివృద్ధి వైపు పరుగులెత్తించారు. అమ్మో మెచ్చా గారు మొండోడు, పట్టుపట్టి పనులు చేపించుకుంటారు అని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సైతం అనే స్థాయికి వెళ్లారంటే మెచ్చా వృత్తి పట్ల ఎంత నిబద్ధతతో ఉంటారో ప్రత్యక్షంగా చెప్పాల్సిన అవసరం లేదు. అశ్వరావుపేటకు ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు, వెళ్లారు. అతిరథ మహారథులు, మంత్రులుగా ఎన్నో ఏళ్లు ఉన్నారు. కానీ కేవలం 2 ఏళ్లలోనే అత్యున్నత అభివృద్ధి చేసి చూపించి దట్ ఈస్ మచ్చా అనిపించుకున్నారు. ఈయనేమి చేస్తాడు అన్న వాళ్ళు ముక్కును వేలేసుకునేలా అశ్వరావుపేటను అతి తక్కువ సమయంలోనే అగ్రగామిగా నిలబెట్టారు. పైరవీలు కాదు, పనులు కావాలి, మధ్యవర్తులు కాదు, మంచితనం కావాలని నమ్మిన వ్యక్తి. తొక్కుకుంటూ వెళ్తే తొత్తులే ఉంటారు, తన్నుకుంటూ వెళ్తే తప్పులే ఉంటాయి. కానీ నిజాయితీగా వెళ్తే న్యాయమే గెలుస్తుందనే విలక్షణ వ్యక్తి. పార్టీలతో పని లేకుండా అన్నా అని పిలిచే అజాత శత్రువు మెచ్చ. తుఫాను వచ్చినప్పుడు మహావృక్షం సైతం గాలివానలకు తల వంచుతుంది. అది గాలివానల గొప్పతనం కాదు, మహావృక్షపు చేతగానితనమో కాదు, పరిస్థితుల ప్రభావం అంటే. కొందరి ప్రయాణాలకు గెలుపోవటములు కొలమానం కాదు. గెలిస్తే గర్వం లేదు, ఓడితే కృంగేది లేదని నమ్మే వ్యక్తి. శిలాపలకాలు తొలగించినంత మాత్రాన చరిత్రను చెరిపేయలేరు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో పదవుల కోసం ఎవరి కాళ్ళు మొక్కలేదు. ఆత్మాభిమానాన్ని ఎక్కడా తాకట్టు పెట్టలేదు. ఎన్నో అవమానాలు, ఆటుపోటులు, వెన్నుపోటులు చూశారు. కానీ రాజకీయ రణరంగంలో పోరాటాన్ని మాత్రం ఆపలేదు. ప్రజా సంక్షేమాన్ని మరవలేదు. ఆశ ఉన్నోడికి గెలుపోటములుంటాయి, ఆశయం ఉన్నోడికి కేవలం ప్రయాణం మాత్రమే ఉంటుందని నిరూపించిన నిస్వార్థ నాయకుడు మన మెచ్చ. అరమంచి చేస్తేనే 60 సార్లు చెప్పుకునే నాయకులు ఉన్న నేటి సమాజంలో అన్నా అని గడప తొక్కితే ప్రతి వ్యక్తికి అండగా నిలిచి కొన్ని వేల మందికి మంచి చేసిన, ఎక్కడా చెప్పుకొని పబ్లిసిటీ ఇచ్చుకొని వ్యక్తి
రాజకీయం అంటే పీఠాలు కాదు, పదవులు కాదు, వ్యక్తిత్వం ముఖ్యమని అందరికీ నిరూపిస్తూ, నాయకత్వం అంటే నవ్వుతూ నటించడం కాదు, నిస్వార్థంగా సేవ చేయడం, మాటలతో మాయ చేయడం కాదు, చేతలతో చేయూతనివ్వడం అని నిరూపించిన మహోన్నత నేత మెచ్చా నాగేశ్వరరావు గారికి 59వ జన్మదిన శుభాకాంక్షలు.